హాయ్, నేను ఈ రోజు మా ఇంట్లో ఒక అర కేజీ మటన్ పచ్చడి అయితే చేసుకుంటున్నాను. ఈ పచ్చడికి ముందుగా కుక్కర్లో మటన్ వేసుకొని ఉప్పు పసుపు వేసి 5 విజిల్ వచ్చే వరకు అయితే ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఈ మటన్ ని ఒక చిల్లు గిన్నెలో తీసుకొని ఒక బాండీలో నూనె వేసుకొని ఈ మటన్ అయితే ఫ్రై చేసుకోవాలి. మటన్ 30 భాగం ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే నేను 4 పచ్చిమిరపకాయలు కొంచెం కరేపాకు అయితే వేసుకున్నాను. నాకు చికెన్ పచ్చడిలో అయినా మటన్ పచ్చడిలో అయినా ఈ పచ్చిమిరపకాయలు వేసుకోవడం అంటే చాలా ఇష్టం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మటన్ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అదే బాండీలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, మటన్ మసాలా, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఈ మసాలా పొడులన్నీ ఇంట్లోనే తయారు చేసుకుంటాను. తర్వాత చెక్క మొగ్గతో చేసుకున్న పొడి, కొంచెం మెంతులు ఆవాలతో చేసుకున్న పొడి వేసుకొని మటన్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత నిమ్మరసం పిండుకుంటే ఈ మటన్ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. మీకు నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్.